Hello friends. Today I will discuss the how to avoid sudden deaths due to the sudden heart attacks. సో ఈ గుండెపోటుని సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దానికి ఖచ్చితంగా పనిచేసేది ఒకటి. అక్కడ ఉన్న మనుషులు చుట్టూ ఆ పేషెంట్ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరికైనా ఈ ప్రక్రియ తెలిసింటే ఈజీగా ఉంటుంది. అదే సిపిఆర్ అంటారు, అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటారు. సో ఇవి డాక్టర్స్ ట్రైన్ చేస్తారు మామూలు మనుషులకి. సో ఇది ఇది చేసేటప్పుడే, మొదలు పెట్టేటప్పుడే ఫస్ట్ చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఈ పని చేసుకుంటా 112కి ఫోన్ చేయాలి, ఎమర్జెన్సీకి, అంటే అంబులెన్స్ వచ్చేటట్టుగా. ఆ అంబులెన్స్ వచ్చేంత దాకా ఈ సిపిఆర్ అనేది చేయాలి తెలిసిన వ్యక్తి. లైక్ ఈ విధంగా మొదటి స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్, అంటే ఈ గుండె మీద 2 చేతులు పెట్టేసేసి నొక్కుతారు. అది ఫాస్ట్గా నొక్కుతూ ఉంటారు. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోలేకుండా ఉంటే నోట్లో ఊపిరి నోరు పెట్టి గాలి వదలాలి. అప్పుడు గుండె ఆగిపోకుండా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఇది చేస్తూ ఉంటే అంబులెన్స్ వచ్చిన తర్వాత మిగతా ప్రక్రియ వాళ్ళు చూసుకుంటారు. ముఖ్యంగా ఈ గుండెపోటు ఎవరికి వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, ఎవరికి వస్తుంది. సో ఈ సిపిఆర్ తెలిసిన మనుషులు లేరు, ఒకే వ్యక్తే ఉన్నారు, ఆ పేషెంటే ఉన్నారు. అప్పుడు ఎట్లా, ఏం చేయాలి అంటే దానికి సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. వి డిస్కస్ అబౌట్ when there is no CPR expert near to you, what are the ways to protect yourself from the death. So there are some of the symptoms when the heart attack comes. ఒకటేమో ఒళ్ళంతా చెమట పట్టడము, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎక్సెసివ్ స్వెటింగ్. సో వామిటింగ్ కావడం, కక్కు రావడం, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వామిటింగ్. అదేవిధంగా ఒక్కొక్కసారి మూత్రము, మలము అలాంటివి కంట్రోల్ లేకుండా వస్తాయి. దట్ ఈస్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ది యూరిన్ అండ్ బోవెల్ మూమెంట్. అదేవిధంగా ఎడమ చెయ్యి, ఎడమ భుజము, ఎడమ దవడ, ఇందులో అన్నీ కానీ కొన్ని కానీ బాధ కలిగిస్తూ ఉంటాయి, అంటే పెయిన్ వస్తుంది. దట్ ఈస్ పెయిన్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్, పెయిన్ ఇన్ లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ లెగ్, ఆర్ ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్. దట్ ఈస్ ఎడమ దవడ ఉన్న కూడా అది ఒక సంకేతం కింద తీసుకుంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఫర్ ది హార్ట్ అటాక్. నాట్ ఓన్లీ దట్, ఛాతిలో మంటగా ఉండడము, బరువుగా ఉండడము, బిగించుకపోయినట్టుగా ఉండడము, మీన్స్ బర్నింగ్ సెన్సేషన్, హెవీనెస్, ప్రెషర్ ఆర్ డిస్కంఫర్ట్ ఇన్ ది చెస్ట్. ముఖ్యంగా తెల్లవారుజామున రెస్ట్లో ఉన్నప్పుడు ఛాతిలో నొప్పి కానీ, కడుపులో నొప్పి కానీ వస్తే, నిద్రను చెడగొట్టే విధంగా వచ్చే నొప్పి కానీ, అది చాలా డేంజరస్ హార్ట్ అటాక్ అని అర్థము. దానికి ఇమీడియట్గా సొల్యూషన్ చూసుకోవాలి, అంటే ట్రీట్మెంట్ చూసుకోవాలి. దట్ ఈస్ పెయిన్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, దట్ ఈస్ వెన్ యు ఆర్ ఇన్ బెడ్. చెస్ట్ పెయిన్, స్టమక్ పెయిన్, సడన్ పెయిన్ that wakes you up and disturbs your sleep when you are at rest. These are all the symptoms that when the patient is likely to get the heart attack. Then who are the people who are at risk? ఒకటి ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, అంటే అధిక బరువు ఉన్నవాళ్ళు, పొగ తాగేవాళ్ళు, స్మోకర్స్ అంటారు. మద్యం తీసుకునేవాళ్ళు, అంటే డ్రింకర్స్, అంటే ఆల్కహాల్ కన్జ్యూమర్స్. అదేవిధంగా స్ట్రెస్కు ఫీల్ అయ్యేవాళ్ళు, హై స్ట్రెస్ ఇండివిజువల్స్. అదేవిధంగా అలసట ఎక్కువగా ఉండేవాళ్ళు. అదేవిధంగా మధుమేహం, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, దట్ ఈస్
excessive fatigue and diabetic patient. Similarly, high BP ఉన్నవాళ్ళు, that is high blood pressure ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గుండెపోటును నివారించాలి అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఈజ్ హార్ట్ అటాక్. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఒకటి, ప్రతిరోజు నిమ్మరసం తాగడం, దట్ ఈస్ డ్రింక్ లెమన్ జ్యూస్ డైలీ, walk or exercise for half an hour daily, that is do exercise for at least 30 minutes daily, or walking, yoga, gym, ఏదైనా ఒకటి చేయాలి. that is do walking, yoga, gym, any one or all should be done or practice. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవాలి, that is eat healthy diet and reduce the stress. అదేవిధంగా డైలీ సొరకాయ జ్యూస్ తాగడం, దట్ ఈస్ టేకింగ్ ది బాటిల్ గార్డ్ జ్యూస్ డైలీ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది న్యాచురల్ వేస్ ఆఫ్ అవాయిడింగ్ ది సడన్ హార్ట్ అటాక్స్ అటాకింగ్. సో ఈ ఎమర్జెన్సీ టైంలో ప్రతి మనిషి దగ్గర ఉంచుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏంటంటే దాన్నే క్లోపిడెగ్రాల్ ప్రో 75A అంటారు. అంటే క్లోపిడెగ్రాల్ 75A. సో దీని రేట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. 30 క్యాప్సూల్స్ ఉంటాయి. పైన ఉన్న సంకేతాలు అంటే ఈ హార్ట్ అటాక్ సంకేతాలు ఏమన్నా ఉంటే ఇది ఒక ట్యాబ్లెట్ ఇమీడియట్గా వేసుకోవాలి. వేసుకుంటే ప్రాణాపాయం నుండి కాపాడుతుంది. దట్ ఈస్ if you experience any of the above symptoms, take one tablet immediately so that it can save your life. Then visit a doctor nearby within 3 hours to get further treatment. So whatever given the information is an awareness program or awareness information before consulting a doctor, and to avoid the loss of life before going to the doctor. ఎవరు లేనప్పుడు సిపిఆర్ మనిషికి సొంతంగా చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక యోగాలో భస్త్రికా ప్రాణాయామం అనేది ఉంటుంది. చేతులు పైకి ఎత్తేసి వేగంగా గాలిని బయటకు వదలడము, గాలిని లోపలికి తీసుకోవడము చేయడం. సో దీనివల్ల కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ కానీ ట్యాబ్లెట్ మాత్రం చక్కగా ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంతకుముందు ఏదైతే చెప్పామో ట్యాబ్లెట్ అది అందరూ కొనుక్కొని జోబులో పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ప్రాబ్లం వస్తే అది వెంటనే వాడుకునేటట్టుగా ఉండాలి. అది కానీ వాడితే ఖచ్చితంగా మనిషి చనిపోకుండా ఉంటారు సడన్గా. సో ప్రతి మనిషి క్లోపిడెగ్రాల్ 75A ట్యాబ్లెట్ అనేది ఎప్పుడూ అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడబడతాడు.